ఇదివరకు ఒక యాత్ర అంటే దానికి ఒక అర్థం ఉండేది. ఇదిగో బస్సులో వెళ్తే బస్సు యాత్ర, లేకపోతే రథం అప్పట్లో అద్వాని రథయాత్ర కంటిన్యూగా దాంట్లోనే తిరిగేవాళ్ళు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అది నడిచింది. ఇప్పుడు యాత్ర అంటే ఒక అర్థం మారిపోయింది. మామూలుగా రాజకీయ ప్రచారాన్ని యాత్ర అని పేరు పెడుతున్నారన్నమాట. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశవ్యాప్త న్యాయ యాత్ర, యాత్ర అంటే కంటిన్యూగా అంటే కాసేపు ఏమో బస్సులు వెళ్తారట, కాసేపు నడుస్తారట, కాసేపు ఏమో విమానాలు నడుస్తారు. అంటే అది ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ కార్యక్రమం నడుపుతున్నారు. దేశంలో మళ్ళీ విభజన రేఖని పెంచాలి, మైనార్టీలను రెచ్చగొట్టాలి, మెజార్టీకి మైనార్టీలకి మధ్య చిచ్చు పెట్టాలి. అది మళ్ళీ చెప్పేటటువంటిదేమో అందరినీ కలపటం, మైనార్టీలకి ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ వాళ్ళకి లేని అనుమానాన్ని సృష్టించడం. ఒకనాడు ఇందిరాగాంధీ, ఒకనాడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కూడా తక్కువే, రాజీవ్ గాంధీ చేసుకొచ్చారు అట్లాంటివి. అలాంటి తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ వారసుడిగా రాహుల్ గాంధీ దేశంలో మైనార్టీ బుజ్జగింపు, మెజార్టీ వేధింపు అన్నటువంటి రూట్కి తీసుకెళ్తున్నారు. కాకపోతే న్యాయ యాత్ర అని చెప్తున్నారు. ఆ న్యాయ యాత్ర సక్రమంగా సాగి ప్రజలకి తనదైన ఇప్పటికైనా విభజన రేఖలు కాకుండా బాధ్యతాయుతంగా ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నటువంటి హిందువులని కూడా గౌరవించమని. అదేం దరిద్రం అంటే ప్రపంచంలో ఏ దేశమైనా సరే మైనార్టీల అవమానానికి గురవుతారు, ఈ దేశంలో మెజార్టీల అవమానానికి గురవుతారు. మైనార్టీలని బుజ్జగించే క్రమంలో మెజార్టీలను అవమానించేటటువంటి చర్యలు లేకుండా ఈ యాత్ర సాగడం ద్వారా సక్సెస్ కావాలని కోరుకుందాం.